గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ హత్యను పోలీసులు ఇంకా ఛేదించలేదు. 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నిందితుడిని పట్టుకోలేకపోయారు. 10 రోజుల క్రితం కొత్తరెడ్డిపాలెం స్కూల్కి వెళ్లిన 7వ తరగతి విద్యార్థిని శైలజ అదే రోజు సాయంత్రానికి నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో శవమై కనిపించింది. బాలిక శైలజ డెడ్ బాడీని ఇంట్లో ఉంచి తాళం వేసి పరారయ్యాడు నిందితుడు నాగరాజు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ప్రస్తుతం నాగరాజు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బాలిక శైలజ హత్యను పోలీసులు ఇంకా ఛేదించలేదు. ఏమేమి హర్డిల్స్ ఉన్నాయి ఈ కేసుకి సంబంధించి, అలాగే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి విద్యార్థిని శైలజ హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఖచ్చితంగా 10 రోజులైంది. ఉదయం ఎప్పటిలాగానే ఉదయం శైలజ స్కూల్కి వెళ్ళింది. అదే గ్రామంలో ఉన్న స్కూల్కి. సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఎవరైతే 7వ తరగతి విద్యార్థిని శైలజ ఉందో వాళ్ళ అన్నయ్య ఊరంతా గాలించారు. నాగరాజు ఇంటికి వెళ్తే అక్కడ చెప్పులు కనిపించినాయి. నాగరాజు అయితే అప్పటికే ఇల్లు తాళం వేసి ఉంది. కిటికీలోంచి చూస్తే శైలజ శవమై లోపల ఇంట్లో ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఆ లోపలికి వెళ్లే డోర్ మాత్రం తాళం వేసి ఉంది. నాగరాజు కూడా పరారీలో ఉన్నారు. వెంటనే కిటికీ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి శైలజను బయటికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెంది ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ హత్యను ఛేదించడానికి గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు 7 స్పెషల్ టీములను రంగంలోకి దింపారు. కానీ ఇప్పటి వరకు ప్రయోజనం లేకపోయింది. నాగరాజు అత్యంత తెలివిగా వ్యవహరిస్తారు. నాగరాజు హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఒక కుగ్రామంలో నివసిస్తూ ఉంటారు. గతంలో ఆయన భార్య పిల్లలను వదిలేసి వచ్చారు. అయితే అదే ప్రాంతంలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను కూడా అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే నాగరాజు టాలెంట్ ఏంటంటే ఎవరినైనా ఏదైనా క్రైమ్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా చేయటం ఆ ప్లేస్లో. అదేవిధంగా అప్పుడు ఆమెను హత్య చేసినప్పుడు ఎటువంటి క్లూ దొరకకుండా చేశాడు. దాంతో నాగరాజు ఈజీగా తప్పించుకున్నాడు. నాగరాజును గతంలో పట్టుకోవడానికి పోలీసులు 9 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టవలసి వచ్చింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొత్తరెడ్డిపాలెం వచ్చారు. ఎవరైతే శైలజ ఉందో ఆ శైలజ తల్లితో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా శైలజ ఉదయం స్కూల్కి వెళ్లిన శైలజ సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ శైలజని మధ్యలో ఎవరు కిడ్నాప్ చేశారు, నాగరాజు ఇంట్లో శైలజ ఎందుకు శవమై కనిపిస్తుంది, నాగరాజు ఎందుకు పరారయ్యారు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పోలీసులు మాత్రం నాగరాజుని అనుమానితుడిగా కేసులో చేర్చారు. కానీ 7 స్పెషల్ టీములను రంగంలోకి దించిన నాగరాజు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. పోలీసులు మాత్రం నాగరాజు దొరికితేనే ఈ కేసులో మిస్టరీ వీడుతుందని చెప్తున్నారు. అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఖచ్చితంగా నాగరాజును కనుక అదుపులోకి తీసుకుంటే పూర్తి సమాచారం బయటకు వస్తుందని చెప్తున్నారు. కానీ నాగరాజు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు. నాగరాజు సెల్ ఫోన్లు కానీ ఏటీఎం కార్డులు కానీ ఉపయోగించట్లేదు. దాంతో పూర్తిగా నాగరాజు ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. దాదాపు 10 రోజుల నుంచి 7 టీములు కష్టపడుతున్న నాగరాజు ఆచూకీ మాత్రం పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. ఈ కేసు పూర్తిగా పోలీసులకు సవాల్గా మారింది. ఓకే అశోక్.